సన్ స్క్రీన్ లోషన్ వాడేవాళ్ళు తప్పకుండా చూడాల్సిన వీడియో. ఏన్షియంట్ టైమ్స్ లో సన్ నుంచి ప్రొటెక్షన్ కోసం ఈజిప్టియన్స్ రైస్ పౌడర్, జాస్మిన్, లుపిన్ ని కలిపి స్కిన్ మీద లేపనంలా వాడేవారు. గ్రీక్స్ ఆలివ్ ఆయిల్ ని స్కిన్ మీద అప్లై చేసి సన్ డామేజ్ తగ్గించేవారు. నేటివ్ అమెరికన్స్ సన్ఫ్లవర్ ఆయిల్ ని నాచురల్ సన్ ప్రొటెక్షన్ కోసం వాడేవారు. ఇలాంటి నాచురల్ మెథడ్స్ ని ఫాలో అయ్యేవాళ్ళు. 1932లో సౌత్ ఆస్ట్రేలియాలో మిల్టన్ బ్లేక్ తన కిచెన్ లో ఇయర్స్ రీసెర్చ్ చేసి ప్రొటెక్టివ్ క్రీమ్ డెవలప్ చేశారు. 1936 లోరియల్ ఫౌండర్ ఆ ఫార్ములాని రిఫైన్ చేసి కమర్షియల్ ప్రొడక్ట్ గా మార్కెట్ లో ఇంట్రడ్యూస్ చేశారు. 1946 లో ఫ్రాన్స్ గ్రేటర్ పీస్ బూయిన్ గ్లేషియర్ క్రీమ్ ని డెవలప్ చేశారు. ఆయనే సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ కాన్సెప్ట్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇది ట్రూ మోడర్న్ సన్ స్క్రీన్ కి ఫౌండేషన్. 1960s to 1990s బీచ్ కల్చర్ అండ్ టానింగ్ ట్రెండ్ వల్ల సన్ స్క్రీన్ యూసేజ్ పెరిగింది. ప్రాచీన ఇండియాలో ఆయుర్వేద ద్వారా టర్మరిక్, శాండల్వుడ్ ఆయిల్స్ సన్ ప్రొటెక్షన్ కోసం యూజ్ చేసేవారు. కానీ మోడర్న్ సన్ స్క్రీన్ ఇండియాలో బ్రిటిష్ రూల్ అండ్ పోస్ట్ ఇండిపెండెన్స్ టైంలో ఎంట్రీ అయింది. 1990s తర్వాత కాస్మెటిక్ బ్రాండ్ ఇండియాలో సన్ స్క్రీన్ ని ఇంట్రడ్యూస్ చేశాయి. లాస్ట్ 10 to 15 years లో పిగ్మెంటేషన్, స్కిన్ కేర్ అవేర్నెస్ వల్ల సన్ స్క్రీన్ డైలీ యూజ్ ప్రొడక్ట్ గా మారింది. మీరు ఏ సన్ స్క్రీన్ యూజ్ చేస్తారో కామెంట్ లో మెన్షన్ చేయండి.